భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయనగర్లో స్వామివారు స్వయంభూడే వెలుగొందాడు. కొమరాజు మహాలక్ష్మి అనేటువంటి వారికి ఆ స్వామివారు విగ్రహ రూపంలో దొరకగా ఇక్కడ ఆమె దేవాలయం కట్టమని స్వామివారిలో కళ్ళలో కనిపించి చెప్పగా ఆమె స్థలాన్వేషణ చేసి ఇక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆమె సొంత ఖర్చులతోటి కొమరాజు మహాలక్ష్మి గారు ఆమె అమరావతి నుంచి వచ్చి ఇక్కడ కట్టారు. ఇది చాలా మహిమాన్వితుడి గుడి. ఇక్కడ అంతలక్ష్మి సత్యనారాయణ స్వామి వారు త్రిమూర్త్యాత్మక స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, వాణి రమ గవి త్రిమూర్త్యాత్మక స్వరూపంగా సర్వదేవతలు కూడా ఉన్నారు. ఈ అన్నవరంలో ఎలా ఉందో అలాగే ఇక్కడ మీసాలు ఉంటాయి స్వామివారికి. చూడండి, పటంలో ఉన్నట్టుగా స్వామివారికి మీసాలు ఉండవు, ఇక్కడ మీసాలు ఉంటాయి. మహిమానంద కోరికలు సంతానం లేని సంతానం వారికి ఇక్కడ ఈ 340 రోజులు కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ అందరూ కూడా ఇది వాళ్ళ తొలి ఏకాదశి మహాప్రభు దినము, వాళ్ళ వ్రతాలు కూడా ఉన్నాయి. భక్తులు చేసుకునే సంతానం లేనటువంటి వారికి కానీ, కష్టాల్లో ఉన్నటువంటి వారికి, ఆపదల్లో ఉన్నటువంటి వారికి, ఎలా సమయంలో ఉన్నా కూడా చాలా విశేషమైనది. కాబట్టి ఇవాళ రేపు అన్ని కాదు, ప్రతి ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పంచాంగ శ్రవణం జరుగుతుంది, తర్వాత వైశాఖ మాసంలో పూజలు నడుస్తాయి, జ్యేష్ఠ మాసంలో జరుగుతాయి. మన నిన్నే వారాహి పూజలు అయిపోయినాయి. తర్వాత తొలి ఏకాదశి, రేపు శాఖం 30వ తారీఖు శాకంబరి పూజ ఉన్నది. గణపతి నవరాత్రులు జరుగుతాయి, దసరా నవరాత్రులు జరుగుతాయి. ఆ పిమ్మట కార్తీక మాసం చక్కగా జరుగుతుంది. ఆ పిమ్మట 340 రోజులు కూడా పాల్గొన మాసం శుద్ధ దశమి నాన 45వ వారి కళ్యాణం జరుగుతుంది. 45 సంవత్సరాల దేవాలయం నిర్మించి ఆ 45వ సంవత్సరం పాల్గొన మాసంలో జరుగుతుంది. ప్రతి ఏటా జరుగుతుంది. వచ్చేది 45వ కళ్యాణం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటారు. చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని తిలకించి వాళ్ళ కోరికలు సరదా భక్తులు తీరుస్తూ ఉంటాడు. జై సత్యదేవ, జై జై సత్యదేవ.